ఫ్రెండ్స్ టెక్నోస్ 2165 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి May 11, 2026 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ప్రజెంట్ సమ్మర్ సేల్ నడుస్తుంది. 5 మంచి డీల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అవి చూద్దాం. అర్బన్ పవర్ బ్యాంక్ 20,000 mAh పవర్ బ్యాంక్ 899 రూపీస్ కి అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్ లో. హైసెన్స్ 43" QLED టీవీ అమెజాన్ లో 18,250 రూపాయలకి అయితే వస్తుంది. ఇది 4K టీవీ, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఉంటుంది, 45 వాట్ స్పీకర్స్ ఉంటాయి. ఇది 18,250 రూపీస్ కి అమెజాన్ లో వస్తుంది. నెక్స్ట్ HP ల్యాప్టాప్ 8GB ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ RTX 5050 గ్రాఫిక్ కార్డ్ తోటి i7 13th జనరేషన్ ప్రాసెసర్, 24GB ర్యామ్, 1TB స్టోరేజ్ తోటి ఫుల్ HD ప్లస్ 144Hz రిఫ్రెష్ డిస్ప్లే తోటి 98,990 రూపీస్ కి అయితే వస్తుంది. ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ తో మనకి ₹1,00,000 లోపు దొరకడానికి కష్టమైపోతుంది. సో ఇది మీకు ₹1,00,000 లోపు HP బ్రాండ్ నుంచి అయితే వస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ AC 1.5 ton 2026 మోడల్ 3-star AC. మొన్నటిదాకా ఇది 33,000-34,000 ఉంది లాస్ట్ టైం సేల్ వీడియో చేసినప్పుడు. ఇప్పుడు ఇది 30,990 రూపాయలకి అయితే వస్తుంది ఫ్లిప్కార్ట్ లో. అండ్ ఈ ప్రైజెస్ వేరీ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏసీలు ఎక్కువగా ఉంటున్నారు పబ్లిక్. సో ఏసీ ప్రైజెస్ అయితే మీకు తగ్గొచ్చు పెరగచ్చు. సో ప్రజెంట్ అయితే ఇది 31,000 దగ్గరలో అయితే వస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ మీ దగ్గర హై అండ్ టీవీ ఉంటే మాత్రం సామ్సంగ్ Q సింఫనీ సౌండ్ బార్ అయితే వస్తుంది. 490 వాట్ 5.1 ఛానల్ సౌండ్ బార్, డాల్బీ ఆడియోతో వస్తుంది. 17,152 రూపీస్ కి అయితే వస్తుంది అమెజాన్ లో. ఇవి టాప్ 5 డీల్స్ ఈ రోజు. దీంతో పాటు మొబైల్ సంబంధించి సపరేట్ వీడియో చేస్తాను, సేల్ కి సంబంధించి అండ్ మిగతా ఉన్నాయి ల్యాప్టాప్స్, టీవీస్ అన్నిటికి సంబంధించి వీడియో చేస్తాను. ఒకవేళ వీడియోస్ రెండు మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తా, లేకపోతే డిస్క్రిప్షన్ లో పెడతా, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన డీల్స్ ఫ్లిప్కార్ట్ అయితే మీకు ఇక్కడ ప్రొడక్ట్స్ లో ఉంటాయి, అమెజాన్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ macOS 27 ఇది కొంచెం చేంజెస్ అయితే చేయబోతున్నారు. ప్రజెంట్ యాపిల్ లో మనకి లిక్విడ్ గ్లాస్ డిజైన్ తీసుకొని వచ్చింది. ఐఫోన్స్ లో కానివ్వండి, మ్యాక్ లో కానివ్వండి, అన్నిట్లో ఇదే డిజైన్ అయితే వస్తుంది. ఈ లిక్విడ్ గ్లాస్ మైనస్ ఏంటంటే ఇది ట్రాన్స్పరెన్సీ మీకు ఇది OLED స్క్రీన్స్ కోసం తయారు చేశారు వీళ్ళు. ఐఫోన్స్ లో మీరు వాడుతున్నప్పుడు బాగానే అనిపిస్తూ ఉంటుంది. మన LCD స్క్రీన్స్ లైక్ MacBook Air ఇట్లాంటి వాటిలో మీరు యూస్ చేస్తున్నప్పుడు ట్రాన్స్పరెన్సీ ఎక్కువ అయిపోతుంది, మీకు ఆ టెక్స్ట్ కూడా కనిపించదు అనమాట కొన్ని చోట్ల. చాలా మంది కంప్లైంట్ చేశారు యాపిల్ కి. సో దీనిలో కొన్ని చేంజెస్ చేయబోతున్నారు. డిజైన్ అలానే ఉంటుంది, కొంచెం ట్రాన్స్పరెన్సీని తగ్గించవచ్చు, టెక్స్ట్ కనపడేలాగా కొన్ని చేంజెస్ అయితే మనం macOS 27 లో చూడొచ్చు. ఇంకో న్యూస్ యాపిల్ నుంచి రూమర్ బయటకు వస్తుంది ఏంటంటే iPhone 18 Pro Max ప్రైస్ పెంచరు వీళ్ళు. iPhone 17 Pro Max ఏదైతే ప్రైస్ లో వచ్చిందో అదే ప్రైస్ లో తీసుకొని వస్తారు, ఎందుకంటే ఫ్లాగ్షిప్ మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేయడానికి. ఇప్పుడు అన్ని చూడొచ్చు కదా, మీకు వివో రీసెంట్ గా X300 Ultra ఇవి తీసుకొని వచ్చింది, 1,60,000 పెట్టింది X300 Ultra ప్రైస్. సో ప్రజెంట్ మార్కెట్ సినారియో డిఫరెంట్ గా ఉంది. అన్ని ఫోన్స్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయి, ఆండ్రాయిడ్ ఫోన్స్ ప్రైజెస్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి, ఫ్లాగ్షిప్ ఫోన్స్ అయితే ఇంకా పెరుగుతున్నాయి. ఇంచుమించు యాపిల్ ఐఫోన్ ప్రైస్ కి అయితే వచ్చినాయి. ఇప్పుడు యాపిల్ కూడా అదే ప్రైస్ మెయింటైన్ చేసింది అనుకోండి, చాలా మంది పబ్లిక్ ఎలా ఆలోచిస్తారంటే ఆ ప్రైస్ కి యాపిల్ ఫోన్ వస్తుంది కాబట్టి ఐఫోన్ కి ఎక్కువ వెళ్తారు ఆండ్రాయిడ్ ఫోన్స్ కంటే. సో అక్కడ వీళ్ళకి ఇంకా సేల్స్ పెరుగుతాయి అని చెప్పేసి యాపిల్ ఆలోచిస్తున్నట్టు రిపోర్ట్ వస్తుంది. చెప్పలేం వాళ్ళు ఎప్పుడు తయారు చేస్తున్నారు, ర్యామ్ అండ్ స్టోరేజ్ వాళ్ళకి ఎంత కాస్ట్ పడుతుంది, దాని మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైజెస్ అయితే ఉంటాయి. ఫోన్ వచ్చే వరకు ప్రైజెస్ గురించి మనం ముందే అంచనాలు వేసుకోలేం. ఇవైతే రూమర్స్ బయటకు వస్తున్నాయి, చూద్దాం నిజంగానే iPhone 18 Pro Max, iPhone 17 Pro Max ప్రైస్కి వస్తుందో రాదు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ ఒక డిస్ప్లే తయారు చేస్తుంది, హోలోగ్రాఫిక్ డిస్ప్లే ఇది. ఈ డిస్ప్లే మనకి నానో టెక్స్చర్ హోలోగ్రాఫిక్ లేయర్ తో పాటు ఐ ట్రాకింగ్, బీమ్ స్టీరింగ్ ఈ టెక్నాలజీస్ అయితే వస్తుంది. మెయిన్ ఏం చేసిద్ది అంటే నార్మల్గా మనం మన స్క్రీన్లో, మన మొబైల్ ఫోన్ స్క్రీన్లో 2D మాత్రం చూడగలం కదా. ఈ డిస్ప్లే ఏంటంటే మనం 2D కూడా 3Dలో చూడొచ్చు. మనం డైరెక్ట్ ఎటువంటి 3D గ్లాసెస్ పెట్టుకోకుండా డిస్ప్లేలో మనం 3D కంటెంట్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో దీని మీద సామ్సంగ్ వర్క్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఇవి సామ్సంగ్, యాపిల్ ఇట్లాంటి ఫోన్స్ లో మనం చూడొచ్చు ఒకటి అయితే. నెక్స్ట్ మనకి నిన్న మన ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ వచ్చారు, ఒక స్పీచ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు అందరు దీని గురించి చర్చించుకుంటున్నారు ఇండియా అంతా. ఇక్కడ మెయిన్ ఏం చెప్పారంటే బంగారం కొనకండి, బంగారము మీరు ఇండియాలో ఇప్పుడు ప్రెజెంట్ కనుక నెక్స్ట్ 1 year అన్నారు. అండ్ దాంతో పాటు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేయండి, మీకు అవసరం ఉంటేనే ఆఫీస్కి వెళ్ళండి, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకోండి. దీనివల్ల ఏంటంటే మనం ఫ్యూయల్ వాడడం తక్కువ అవుతుంది కదా, బయట తిరగడం తక్కువ అయిపోయింది, ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా తక్కువ అవుతుంది. సో దానికోసం ఇది చెప్పారు. ఇంకొకటి ఫారెన్ ట్రిప్స్ వేయకండి, బయటికి వెళ్ళకండి, బయట కంట్రీస్కి వెళ్ళకండి నెక్స్ట్ 1 year. దాంతోపాటు డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇట్లాంటి ప్లాన్ చేస్తూ ఉంటారు కదా, సో ఇట్లాంటివి కూడా చేయకండి అని చెప్పారు. వీటి గురించి ఇండియా అంతా మాట్లాడుకుంటూ ఉంది ఎందుకు ఇలా అన్నారు అని చెప్పేసి. సో ఎందుకు ఇలా అన్నారో మనకి ఈజీగా అర్థమైపోతుంది, ఎందుకంటే ప్రజెంట్ సినారియో డిఫరెంట్ గా ఉంది. ప్రజెంట్ వార్ జరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా మనకి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే గోల్డ్, ఈ ఆయిల్ అనేది మనం కంప్లీట్ గా ఇంపోర్ట్ చేసుకోవాలి, మన దగ్గర ఏముండవు, డైరెక్ట్ మనం వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మనం డబ్బులు ఖర్చు పెట్టాలి, మన దగ్గర ఉన్న డబ్బులు అది కూడా డాలర్స్ రూపంలో ఇవ్వాలన్నమాట వాళ్ళకి. సో ఇప్పుడు డాలర్స్ రూపంలో మనం ఇస్తే ఏమైందంటే మన రూపాయి కూడా డౌన్ అయితే వెళ్తుంది, మన రూపాయి వాల్యూ డౌన్ అవుతూ ఉంటుంది. అండ్ మొత్తం మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ బడెన్ పడిపోద్ది మన మీద. ముఖ్యంగా గోల్డ్ ఎక్కువ ఇంపోర్ట్ చేస్తూ ఉంటాం మనం. గోల్డ్ లాస్ట్ ఫైనాన్షియల్ 25-26 లో దగ్గర $72 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, అంటే మనం అక్కడ నుంచి తీసుకున్నాం, బయట కంట్రీస్ నుంచి మనం డబ్బులు ఇచ్చి డాలర్స్ రూపంలో.
ప్రపంచంలో మొత్తం ఇంపోర్ట్ చేసుకున్న వాటన్నిటిలో 10% గోల్డే ఉంది. సో మనం ఇది ఎసెన్షియల్ కాదు. గోల్డ్ అనేది మనము ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, అది లేకుండా బతకలేమైతే కాదు, అది లేకుండా కూడా బతకొచ్చు. సో గోల్డ్ అనేది నాన్ ఎసెన్షియల్ కేటగిరీ కిందకు వస్తుంది. ఇప్పుడు ఎసెన్షియల్ ఏంటంటే ఆయిల్ మనకి ఎసెన్షియల్, గవర్నమెంట్ కూడా దీని మీద డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి ఇంపోర్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు అది ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని చెప్పేసి మనం ఎక్కువ యూజ్ చేయకుండా కొద్దిగా మనకి అవసరమైతే యూజ్ చేయడం అండ్ ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకోమని చెప్తున్నారు. మీరు ఒకవేళ వెళ్ళగలిగితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఆయిల్ కూడా మనం వాడడం తగ్గించాలి అండ్ గోల్డ్ కొనకుండా ఉంటే సో కొంచెం మన ఎకానమీ కొంచెం స్టేబుల్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఇప్పుడు మనం ఇలానే కంటిన్యూ చేస్తే వెళ్ళామనుకోండి, రూపాయి ఇంకా పతనం అయితే డాలర్ వాల్యూ పెరుగుతూ పోతుంది. సో ఇదంతా మనకి అంత మంచిది కాదన్నమాట ఎకానమీకి. అందుకే నేను ప్రధానమంత్రి గారు ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. కాకపోతే ఇండియాలో గోల్డ్ అనేది ఒక ఎమోషన్, ముఖ్యంగా మ్యారేజెస్ అప్పుడు గోల్డ్ లేకుండా అయితే అవ్వదు. ఖచ్చితంగా గోల్డ్ అయితే కొంటూనే ఉంటారు. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్ చేయాల్సిందే, అది గోల్డ్ ఎంత ఉన్నా కానీ. ఏదైనా అవసరం అయితేనే కొనుక్కోవాలి, అవసరం అయితేనే వాడాలి. కంప్లీట్గా ఏది మనం కంప్లీట్గా ఫ్యూయల్ కొట్టించుకొని ఉండడం, మన వెహికల్స్లో కంప్లీట్ గోల్డ్ కొనుక్కుండా అయితే ఉండాలి. సో మనకి ఎక్కడైతే అవసరం అక్కడ వరకు వాడుకోవడం బెటర్. నెక్స్ట్లోకి వెళ్ళండి, కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే స్వరూప్ అడుగుతున్నారు 70,000లో ట్యాబ్ కావాలంటున్నారు. సామ్సంగ్ కానీ యాపిల్ కానీ. మీకు 70,000 యాపిల్ రాదు, ప్రో మోడల్ కావాలంటే మీకు ₹1,00,000 పెట్టాలి. యాపిల్ ఐప్యాడ్ ప్రో M5 మీరు 70,000 అయితే ఎగ్జాక్ట్ గేమ్ లేవు, కానీ 50,000 ఆ రేంజ్లో ఐప్యాడ్ ఎయిర్ ఉంటుంది, కానీ అంత బాగోదు. అది 60Hz రిఫ్రెష్ డిస్ప్లే, ప్యానల్ కూడా బాగోదు. అదే ప్రో మోడల్ ₹1,00,000 పెట్టాలి తీసుకున్నా మీకు కొద్దిగా డిస్ప్లే బాగుంటుంది. 120Hz రిఫ్రెష్ డిస్ప్లే, OLED ప్యానల్, మీకు మొత్తం మారిపోద్ది. 70,000 అయితే సామ్సంగ్లో దొరుకుతుంది. సామ్సంగ్ మీకు సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S11 దొరుకుతుంది. సో దీనికోసం మీరు సపరేట్గా పెన్ కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదు, మీకు బాక్స్లోనే S పెన్ కూడా వచ్చేస్తుంది. ఇది కూడా బాగానే ఉంటుంది ట్యాబ్. నేనైతే పర్సనల్గా సామ్సంగ్ ట్యాబ్ యూస్ చేస్తున్నాను. మీకు తెలిసి ట్యాబ్ S9 ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు చెక్ చేయాలనుకుంటే రెండు మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ట్యాబ్ S11 70,000 అలా వస్తుంది మీకు. లేదు ఐప్యాడే కావాలనుకుంటే ఐప్యాడ్ ప్రోకి వెళ్ళండి, ₹1,00,000 దాకా ఉంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ రీఫర్బిష్డ్ ప్రోగ్రామ్ తీసుకొని వచ్చింది. వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే రీఫర్బిష్డ్ ఫోన్స్ అయితే అమ్ముతున్నారు. అఫీషియల్గా సామ్సంగ్ ఫోన్స్ అన్నమాట ఇవి. వాళ్ళే వాటిని ఏదైతే ఫోన్స్ ఉంటాయో కొద్ది పాడైపోయి ఉంటాయి, వాటిని మళ్ళీ రీస్టోర్ చేయడం, జెన్యూన్ పార్ట్స్ వేసేసి సామ్సంగ్ పార్ట్సే. అండ్ వీటి కాస్ట్ చూస్తే మాత్రం నవ్వు వచ్చింది నాకు. ప్రజెంట్ S25 సేల్ ₹57,000 వస్తుంది. అదే S25 రీఫర్బిష్డ్ వీళ్ళ వెబ్సైట్ లో చూస్తే ₹58,749 వస్తుంది. సేల్ లో వచ్చే ప్రైస్ కంటే ఎక్కువ ఉంది. S25 అల్ట్రా వచ్చేసరికి ప్రజెంట్ మన 95,000 వచ్చింది, ఇప్పుడు ₹1,00,000 అమ్ముతున్నారు సేల్ లో. కొద్ది డిమాండ్ ఉన్నట్లుంది, కొద్ది రేట్ పెరిగింది. అదే S25 అల్ట్రా రీఫర్బిష్డ్ ఫోన్ వీళ్ళు ₹97,500 అమ్ముతున్నారు. ఇంకా ₹2,000 వేస్తే కొత్త ఫోనే వస్తుంది. రీఫర్బిష్డ్ ఫోన్ అంటే అట్లీస్ట్ ఒక 10,000 పైన డిఫరెన్స్ అయితే ఉండాలి, అప్పుడే పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇలా రీఫర్బిష్డ్ తీసుకొని వస్తున్నారు, కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ ఉంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ చైనాలో నుంచి ఎగ్జిట్ అవుతుంది, స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుంచి. స్మార్ట్ ఫోన్స్ అయితే అమ్ముతారు చైనాలో. మిగతా ఉన్నాయి చూసారా, టీవీలు కానీ, వాషింగ్ మిషన్ కానీ, రిఫ్రిజిరేటర్లు కానీ, ఏసీలు కానీ, ఇవన్నీ సామ్సంగ్ అయితే బయటకు వెళ్ళిపోతుంది, ఎందుకంటే మార్కెట్ లేదు వాళ్ళకి. చైనీస్ బ్రాండ్స్ ఉన్నాయి కదా కొన్ని, TCL కానీ, హైయర్ కానివ్వండి, ఇట్లా చాలా చైనీస్ బ్రాండ్స్ అయితే ఉంటాయి. అవన్నీ చాలా అగ్రెసివ్ ప్రైజింగ్లో అయితే వస్తూ ఉంటాయి. పబ్లిక్ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వీళ్ళకి సేల్స్ అయితే లేవు, అందుకని చెప్పేసి వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు చెప్పారు. నెక్స్ట్ మనకి గూగుల్ ట్రాన్స్లేట్ చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు, ముఖ్యంగా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా మనం తెలియని కానీ విషయాలు మనం ట్రాన్స్లేట్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ 20 years కంప్లీట్ చేసుకుంది May 9th మొన్న సాటర్డేకి. దీనిలో భాగంగా గూగుల్ ఒక ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసింది. ఎక్కువ మంది ఏ పదాన్ని ట్రాన్స్లేట్ చేశారు గూగుల్ ట్రాన్స్లేట్ లో అంటే థ్యాంక్ యూ అనే పదాన్ని రకరకాల భాషల్లో చాలా మంది ట్రాన్స్లేట్ చేశారు. నెక్స్ట్ IMD రిపోర్ట్ ప్రకారం నెక్స్ట్ 15 days లో వాతావరణం ఇంకా వేడిగా అవ్వబోతుంది. 45 degrees సెంటిగ్రేడ్ వరకు కూడా వెళ్ళబోతుంది కొన్ని ఏరియాస్లో మన దగ్గర. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. సో నెక్స్ట్ 15 days కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా వాటర్ క్యారీ చేయడం, డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకొని బాడీ. నెక్స్ట్ మనకి బీహార్ పాట్నాలో ATM ఉంది. ATMలో ఒక బార్బర్ మొత్తం సెటప్ చేసుకొని కటింగ్ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. సో యాక్చువల్గా ఇది ఇంతకుముందు ATM అనమాట. ATM తీసేసిన తర్వాత SBI వాళ్ళు ATM మిషన్ అని తీసుకెళ్ళిపోయారు. ఆ ఓనర్ అలానే రెంట్కి ఇచ్చేసాడు అతనికి. ఆయన ఏం మార్చకుండా బోర్డులకి ఇట్లు లోపల జస్ట్ చైర్ వేసుకొని చక్కగా కటింగ్ చేస్తూ ఉన్నాడు. చాలా మంది అక్కడ ATM ఉంది అనుకొని వస్తున్నారు, లోపల చూస్తే ATM లేదు, లోపల కటింగ్ షాప్ ఉంది. సో అక్కడికి వచ్చిన వాళ్ళు ఎలాగ వచ్చాం కదా అని చెప్పేసి కొంతమంది కటింగ్ చేసుకోవడానికి వెళ్తున్నారు. ఇతని బిజినెస్ అయితే బాగుంది. ఇది కొంచెం ప్రొడక్ట్ న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. వీకెండ్ X300 అల్ట్రా వీడియో మన ఛానల్ అయితే వచ్చింది, చాలా బాగుంటుంది వీడియో. టీవీలో చూడండి వీడియోని, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఒకవేళ చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తే ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా ప్రొడక్ట్ సెలవు. బాయ్.